ఇవాల్టి వరకు చాలా వీడియోస్‌లో మేము డిఫరెంట్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్, డిఫరెంట్ ఫైనాన్షియల్ గోల్స్‌కి ఎట్లా ప్లాన్ చేసుకోవచ్చు, లేతే ఆ ప్రొడక్ట్స్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ చేయటం జరిగింది. ఇవాల్టి వీడియోలో ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలి అంటే, మీ దగ్గర ఉండాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి? మీరు ఎక్కడికి వెళ్లి ఈ ఇన్వెస్ట్‌మెంట్ అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది? దీనికి అసలు మెయింటెనెన్స్ కాస్ట్ ఏమన్నా ఉంటుందా లేదా? అనేది ప్రాక్టికల్ వేలో నేను మీకు చెప్తానండి. సో, నేను మీ నరేంద్రని మనవి వెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని రిప్రజెంట్ చేస్తున్నాను. నేను ఒక సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. సో, నార్మల్‌గా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి 2 వేస్ ఉంటాయండి. ఒకటి ఆఫ్‌లైన్ మూవ్, 2 ఆన్‌లైన్ మూవ్. ఆఫ్‌లైన్ మోడ్ అంటే ఏంటి అంటే, మీరు మీ దగ్గరలో ఉన్న మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్‌ని కలిసి, లేకపోతే మీ దగ్గరలో ఉన్న మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఆఫీస్‌కి వెళ్ళి, వాళ్ళిచ్చిన అప్లికేషన్ ఫార్మ్ మీరు ఫిల్ చేసి, దానికి కేవైసీ డాక్యుమెంట్స్‌ని ఎన్‌క్లోజ్ చేసి మీరు ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయొచ్చండి. ఇది సింగిల్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలన్నా ఇదే ప్రాసెస్ ఉంటుంది. మంత్లీ ఎస్ఐపి చేయాలన్నా కూడా ఇదే ప్రాసెస్ ఉంటుందన్నమాట. కానీ ఇప్పుడున్న ఈ డిజిటల్ జమానాలో మీరు ఆఫీస్‌కి వెళ్ళి ఇన్వెస్ట్‌మెంట్ స్టార్ట్ చేయటం అనేది కొంచెం కాంప్లికేటెడ్ అనిపించొచ్చు. సో, అందు గురించి ఏంటంటే దేర్ ఈస్ ఎ డిజిటల్ మోడ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఆల్సో. సో, ఈ డిజిటల్ మోడ్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్‌కి ప్రాసెస్ ఏంటి? ఇదెలా చేయొచ్చు అంటే దేర్ ఆర్ మల్టిపుల్ వేస్ అండి. ఒకటి, మీ బ్యాంక్‌లో మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్‌ని స్టార్ట్ చేయొచ్చు. లేకపోతే మీ నియర్ బై ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని కానీ, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్‌ని గానీ మీరు కలిసి వాళ్ళ ద్వారా ఈ ఆన్‌లైన్ ఇన్వెస్ట్‌మెంట్ అకౌంట్ కానీ, లేకపోతే వాళ్ళు ఆఫర్ చేస్తే గనక డీమ్యాట్ అకౌంట్ గానీ మీరు ఓపెన్ చేసి దాని ద్వారా కూడా మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకునే ప్రొవిజన్ ఉంటుంది. ఈ 2 కాదనుకుంటే మీరు డైరెక్ట్‌గా మ్యూచువల్ ఫండ్ కంపెనీ వెబ్‌సైట్‌లో వెళ్ళి కూడా మీరు ఆన్‌లైన్ మోడ్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసే వీలుంటుందండి. ఈ మూడిట్లో ఏదైనా సరే, అంటే ఈ డిజిటల్ మోడ్‌లో ఏ ప్రాసెస్ ద్వారా మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకున్నా కూడా ఖచ్చితంగా మీరు కేవైసీ అనే ప్రాసెస్‌ని కంప్లై అవ్వాల్సి ఉంటదన్నమాట. సో, కేవైసీ అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది. నో యోర్ క్లయింట్ అంటారు, లేకపోతే నో యోర్ కస్టమర్ అంటారు. సో, దీంట్లో భాగంగా మీ దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే సెల్ఫ్ అటెస్టెడ్ పాన్ కాపీ, సెల్ఫ్ అటెస్టెడ్ ఆధార్ కాపీ, ఒక కలర్ పాస్‌పోర్ట్ ఫోటోగ్రాఫ్ అండ్ బ్యాంక్ చెక్ లీఫ్ అండి. సో, వీటిలతో పాటు మీ దగ్గర ఒక వెట్ సిగ్నేచర్, అంటే మీ సిగ్నేచర్ కాపీ యాస్ పర్ బ్యాంక్ రికార్డ్స్ కూడా మీ దగ్గర హ్యాండీగా ఉండాల్సిన అవసరం ఉంటదనమాట. ఈ డేటా గనక మీ దగ్గర రెడీ ఉంటే డైరెక్ట్‌గా మీరు నేను ఇప్పుడు చెప్పిన ఆప్షన్స్ ఏ ఆప్షన్ ద్వారా మీరు ఎక్సర్సైజ్ చేసైనా సరే మీ ఇన్వెస్ట్‌మెంట్ అకౌంట్ మీరు ఓపెన్ చేసుకోవడానికి వీలుంటుంది. సో, ఇప్పుడున్న ఈ జనరేషన్‌లో మీ అకౌంట్ ఓపెన్ అవ్వడం చాలా తక్కువ టైంలోనే అయిపోతుందండి. బట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే అకౌంట్ ఓపెన్ చేయటం, ఇన్వెస్ట్‌మెంట్ అకౌంట్ ఓపెన్ చేయటం అండ్ ఏ సోర్స్ నుంచి మీరు చేస్తే కరెక్టు అనేది కాదండి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇక్కడ ఎవరి ద్వారా మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు బెటర్ ఉంటుంది. అంటే వాట్ ఐ మీన్ ఈజ్, మీరు గైడెన్స్‌తో మీ ఇన్వెస్ట్‌మెంట్ అకౌంట్ ఓపెన్ చేసి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఒక కైండ్ ఆఫ్ రిజల్ట్ మీకొస్తే, గైడెన్స్ లేకుండా ఈ ఇన్వెస్ట్‌మెంట్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ ఇన్వెస్ట్‌మెంట్ చేయటం ఒక కైండ్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ మీకుంటుందండి. సో, నేను నా ఎక్స్‌పీరియన్స్‌తో నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయటం చాలా సింపుల్ అండి. అర్థం చేసుకోవటం కూడా చాలా సింపులే. బట్ దాంట్లో డే ఇన్ అండ్ డే అవుట్ ఉన్న వాళ్ళకే దాంట్లో ఉన్న కాంప్లికేషన్స్ కానీ, ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రొడక్ట్‌లో మీరు ఇన్వెస్ట్ చేయటం వల్ల ఎలాంటి కైండ్ ఆఫ్ లాభం కానీ, లేకపోతే రిస్క్ కానీ ఉంటుందనేది తెలుస్తది కాబట్టి, సో, మీరు ఇన్వెస్ట్ చేసే ముందు మీరు సొంతగా అయినా ఇన్వెస్ట్‌మెంట్ చెయ్యండి. బట్ మీరు చేసే ముందు ఖచ్చితంగా మీ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్‌ని గానీ, ఒక ఫైనాన్షియల్ ప్లానర్‌ని గానీ, ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని గానీ కన్సల్ట్ అయ్యి, మీ రిస్క్ అనాలిసిస్, మీ నీడ్ అనాలిసిస్ ఈ 2 చేసిన తర్వాత మీ మీ రిస్క్‌కి తగ్గట్టు, నీడ్‌కి తగ్గట్టు అప్రోప్రియేట్ పోర్ట్‌ఫోలియో వాళ్ళు రికమెండ్ చేస్తారండి. దాని ప్రకారం మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే మంచిది. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతదనుకుంటున్నానండి. మీకు ఇంకేమన్నా ఈ అకౌంట్ రిలేటెడ్, ఆపరేషనల్, ప్రాక్టికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా మీరు కామెంట్ సెక్షన్‌లో మీ క్వెషన్స్‌ని పోస్ట్ చేయొచ్చు. సో దట్ నేను మీకు ఆన్సర్ చేస్తాను. థాంక్ యూ. If you like the content in the video, please like and share the video and subscribe to our YouTube channel. If you need any personal appointment, do call us to the below number.